భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో భారతదేశం అన్ని రంగాల్లో పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందింది అని, పెద్ద స్థాయిలో సంబరాలు చేసుకుంటున్న శుభ సందర్భంలో అంతే స్థాయిలో అవినీతి కూడా ప్రభుత్వ యంత్రాంగంలో పెరుగుతుంది అని ప్రజాసేవకులైన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి రూపాయి తీసుకునే పనిచేయని పరిస్థితి ఉంది అని, ప్రతి సంవత్సరం అవినీతి పెరుగుతుందని పలు స్వచ్ఛంద సంస్థలు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అవినీతి సూచీలో భారత్ స్థానం 93వ స్థానం నుంచి 96వ స్థానానికి దిగజారిందని బంగ్లాదేశ్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తన నివేదిక ద్వారా బహిర్గతం చేసింది. రెండు 2024లో ఇచ్చిన నివేదికలో 38 పాయింట్లతో మొత్తం 180 దేశాల్లో 96వ స్థానంలో భారతదేశం నిలిచిందని తాజా నివేదికలో తెలిపారు. రెండు 2023లో 39 పాయింట్లతో 93వ స్థానంలో, 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో నిలవగా, తాజాగా భారతదేశం అవినీతిలో 96వ స్థానంలో నిలవడం గమనార్హం. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. అవినీతికి 0 నుంచి 100 మధ్య పాయింట్లు వస్తే ఆ దేశంలో అవినీతి ఎక్కువని, 100 పాయింట్లు వస్తే ఆ దేశం అవినీతి రహితమని ఆ సంస్థ పేర్కొంది. రెండు 2024లో అవినీతి తక్కువగా ఉన్న దేశంగా 90 పాయింట్లతో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ 88 పాయింట్లతో, సింగపూర్ పాయింట్లు 84తో, న్యూజిలాండ్ పాయింట్లు 83తో, లగ్జంబర్గ్ పాయింట్లు 81తో టాప్ 5లో చోటు దక్కించుకున్నాయని ఆ సంస్థ తెలిపింది. భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లు అయితే వరుసగా 135, 121, 149 ర్యాంకుల్లో నిలిచాయి ఆ సంస్థ తెలిపింది. మన పక్కన ఉన్న చైనా 76వ స్థానంలో ఉంది అని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచంలో అత్యంత అవినీతిమయమైన దేశంగా 8 పాయింట్లతో ఆఖరి స్థానం 180 స్థానంలో సౌత్ సుడాన్ నిలిచింది ఆ సంస్థ నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అవినీతి పరులుగా మారేందుకు ముఖ్య కారణం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఓటుకు నోటు తీసుకోవడం. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడమే అని పలువురు విజిల్ బ్లోయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి అక్రమాలు భర్తం పడుతున్న విజిల్ బ్లోయర్స్కు కేంద్ర ప్రభుత్వం విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపరిచి వారికి అన్ని విధాలా సపోర్ట్ చేయగలిగిస్తే ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి అంతమయ్యేందుకు అవకాశం ఉందని పలువురు విజిల్ బ్లోయర్స్ చెబుతున్నారు.